అందరికీ శుభోదయం. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో ఆయన పరిచర్యను ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి ప్రసంగం కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని చెప్పాడు. అవును, ఎందుకు మనకు మారు మనస్సు అవసరం అనగా, తల్లి గర్భములో నుండి మనము వచ్చినప్పుడు మన స్వభావము పాపభూయిష్టమైనదిగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మనకు మారు మనస్సు అవసరం, అనగా మనస్సు మార్చుకోవడం, పాపమును విడిచిపెట్టి మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనం కూడా పరిశుద్ధులముగానే రూపాంతరము చెందాల్సిన అవసరం ఉన్నదని మనం గమనించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఈ ఉదయకాలము ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు నేను మార్పు చెందానా, నాలో రూపాంతరపు అనుభవం వచ్చిందా, నేను నా తరంలో ఉన్న వారికి, నా తర్వాత వచ్చే తరానికి ఒక మార్పు చెందిన క్రైస్తవుడిగా నా జీవితం ఉన్నదా అని మనల్ని మనం పరిశీలించుకొని పరీక్షించుకొని మారు మనసు పొందవలసిన అవసరం ఉన్నదని గుర్తించి గ్రహించి మారు మనసు పొందుదాం. ఎందుకనగా ఈ లోకము మనకు శాశ్వతమైనటువంటిది కాదు అని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. మారు మనసు ఎలా వస్తుంది అంటే, సువార్తను నమ్మినప్పుడు. సువార్త అనగా యేసుక్రీస్తుల వారి జననం, ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన పునరుత్థానము, ఆయన ఆరోహణము మరియు ఆయన అవరోహణము. ఈ 6 విషయాలను మనం గమనించి గ్రహించి అర్థం చేసుకొని మార్పు చెంది ఆ నిత్యరాజ్యంలో నిరంతరం ఉండడానికి తగిన అర్హతను మనం సంపాదించుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తుల వారి జీవితాన్ని నమ్ముదాం, ఆయన యొక్క జననాన్ని నమ్ముదాం, ఆయన మరణాన్ని నమ్ముదాం, ఆయన పునరుత్థానమును నమ్ముదాం, ఆయన ఆరోహణమైనది నమ్ముదాం, తిరిగి ఆయన రాబోతున్నాడు అనే దాన్ని కూడా నమ్మి ఆ రాకడకు సిద్ధంగా ముందుకు కొనసాగుదాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.